నమస్తే ఎన్ఎస్బి న్యూస్కు స్వాగతం. నేను మీ శరత్. ప్రకాశం జిల్లాలో ప్రముఖ పర్యాటక స్థలమైన పాకల బీచ్కు ఒంగోలు ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు. ప్రతి ఆదివారం ఏర్పాటు చేసిన ఈ బస్సును ఒంగోలు నగర కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు డిపో మేనేజర్ ఘట్టమనేని శ్రీనివాసరావు, ఇతర అధికార సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో పర్యాటక తీర ప్రాంతమైన పాకల బీచ్కు ఆర్టీసీ ప్రకాశం రీజియన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సును ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన పాకల బీచ్ బస్సును ఒంగోలు డిపో మేనేజర్ ఘట్టమనేని శ్రీనివాసరావుతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం ఒంగోలు, పొదిలి, మార్కాపురం ప్రాంతాల నుండి పాకల బీచ్కు ప్రత్యేక బస్సులు నడపడం జరుగుతుందని అన్నారు. ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ప్రతి గంటకు ప్రత్యేక బస్సు అందుబాటులో ఉంటాయని తెలిపారు. యాంత్రిక జీవితంలో అనేక ఒత్తిడులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తీర ప్రాంతం ఆహ్లాదకరంగా ఉంటుందని నగర పాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన ఒంగోలు ఆర్టీసీ డిపో నుంచి మరి పాకాల బీచ్కి ప్రత్యేకమైనటువంటి బస్సులు ప్రతి ఆదివారం నిర్వహించడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే మనకు ఇటీవల కాలంలో యాంత్రిక జీవితంతో విసిగిపోయినటువంటి ప్రజలకు సండే వస్తూనే వారి కుటుంబ సభ్యులు పిల్లలతో వెళ్ళి హాయిగా విహరించాలని, సముద్ర తీరంలో ప్రకృతితో మమేకం అవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. చిన్న ఒత్తులు చేసుకునే వారి దగ్గర నుంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రకృతిలో మమేకమై ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేసేటువంటి రోజు సండే. కాబట్టి ఎవ్రీ సండే మనకు పాకాల బీచ్కి మన ఒంగోలు నగరం నుంచి ప్రతి గంటకు బస్సు వేయడం అనేటువంటిది చాలా మరి ప్రజలంతా కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలని మీడియా ద్వారా వారందరికీ కూడా ప్రతి గంటకు రాత్రి 8 గంటల వరకు ఈ సర్వీసెస్ నడుపుతుండడం మరి ఆర్టీసీ వాళ్ళు ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇటీవల కాలంలో మనకు పర్యాటక రంగానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి వారందరికీ కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. కనిగిరి, పొదిలి, తర్వాత మార్కాపూర్ లాంటి చోట్ల కూడా ప్రతి సండే ఈ ప్రత్యేక సర్వీసులు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని వారి కుటుంబ సభ్యులతో నేరుగా బస్సులో మరి ఆ తీర ప్రాంతానికి చేరుకొని అక్కడ ఎంజాయ్ చేసి సాయంకాలం మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యే అన్ని రకాల ఏర్పాట్లు ఆర్టీసీ వారు నిర్వహిస్తున్నందుకు వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ బస్సుని ప్రారంభించే అవకాశం కల్పించినందుకు ఆర్టీసీ యాజమాన్యానికి, మనకి ఉన్నటువంటి డిపో మేనేజర్ గారికి ధన్యవాదాలు. ప్రకాశం జిల్లాకి అద్భుతమైన వరం తీర ప్రాంతం. ఈ తీర ప్రాంతంలో పాకల ఒక పెద్ద పర్యాటక క్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా ప్రజల్ని, పర్యాటకుల్ని, యువకుల్ని, విద్యార్థుల్ని ఆకర్షించే విధంగా అక్కడ వాతావరణం నెలకొని ఉంది. ఈ పరిస్థితిలో ఆ కేంద్రాన్ని, పాకల కేంద్రాన్ని ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనేటువంటి దృష్టి ఈరోజు జిల్లా పాలనా యంత్రాంగం చేస్తున్నది, ఆ కృషి చేస్తున్నది. అందులో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ వారు కూడా ప్రతి ఆదివారం, ప్రస్తుతానికి ప్రతి ఆదివారం గంటకి ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 వరకు గంటకి ఆర్టీసీ బస్సులు పాకలకు నిర్వహించాలని చెప్పేసి ఆర్టీసీ కూడా నిర్ణయించింది. అందులో భాగంగా ఈరోజు మన గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు శ్రీ కోడూరు వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈరోజు ఈ బస్సుని మనం ప్రారంభించుకుంటున్నాం. ప్రజలకి, యువకులకి మనము ప్రకృతిని ప్రేమిద్దాం, పర్యావరణాన్ని సంరక్షించుకుందాం అనేటువంటి నినాదంతో ఈరోజు ఇలాంటి ప్రకృతితో కూడినటువంటి పర్యావరణ కేంద్రాలకి ప్రజలను మూవ్ చేసే విధంగా, ప్రజలు ఆకర్షించబడే విధంగా మనము ఈ చర్యలు తీసుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రజలు దీన్ని వినియోగించుకోవాలి. ఈ బస్సుల్లో స్త్రీశక్తి పథకం, ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి స్త్రీశక్తి పథకం కూడా ఈ బస్సులో వర్తింపజేస్తారు. పురుషులకు మాత్రం 55 రూపాయల టికెట్, అర టికెట్ 30 రూపాయల టికెట్ తోటి నిర్వహించబడుతుంది. ఇది ఒంగోలు, టంగుటూరు, సింగరాయకొండ మీదుగా 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకల బీచ్కి వెళ్తుంది. ఉదయం పాకల బీచ్కి వెళ్తే సాయంత్రం 8 వరకు ఈ మనకి తిరిగి ప్రయాణం చేయడానికి కూడా పాకల నుండి కూడా ఒక గంటకి తిరిగి ఏర్పాట్లు చేసుకోవడానికి కూడా అవసరమైన పద్ధతిలో ఈ టైం టేబుల్ ఫిక్స్ చేశాము. తర్వాత ఒంగోలు డిపోనే కాకుండా కనిగిరి, పొదిలి, మార్కాపురం డిపోల నుంచి కూడా 4 డిపోల నుంచి కూడా పాకలకు బస్సులు నిర్వహిస్తా ఉన్నాం. పశ్చిమ ప్రాంత ప్రజానీకానికి ఈ ప్రకాశం జిల్లా తీర ప్రాంతాన్ని చూసేటువంటి నేరుగా
మధ్యలో దిగి ఎక్కకుండా నేరుగా పాకలకి వెళ్ళి వాళ్ళు బీచ్లో పిల్లలు వాళ్ళ కుటుంబాలతో విహారంగా ఉండేదానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకించి కార్తీక మాసంలో చాలా పెద్ద ఎత్తున సమూహాలుగా వెళ్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ పాకల బీచ్కి ఉపయోగించుకోవాలని చెప్పేసి ఏపీఎస్ఆర్టీసీగా మేము కోరుతున్నాం.